శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మొత్తం సంవత్సరం కూడాను ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే ఈ 9 అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు. కనుక వీళ్ళందరూ కూడాను కర్కాటక రాశి జాతకులు అన్నమాట. అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2. ఆదాయం బాగా ఉంది, వ్యయం చాలా తక్కువగా ఉంది. ఇది కూడాను మనకు ఆలోచింపజేసేటువంటి అంశమే. ఆదాయం బాగా ఉండి ఖర్చు లేనప్పుడు అసలే ఖర్చు లేదు, 2 అంటే చాలా తక్కువగా ఉంది, ఆదాయం మటుకు బాగా ఉంది. కాబట్టి మీరేం చేయాలి, ఈ నంబర్స్ను మనను ఆలోచింపజేస్తుంది. ఏంటంటే ఆదాయం బాగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, పొదుపు చేసుకోవాలి, ఫ్యూచర్ కొరకు మనము దాన్ని నిలుపుకోవాలి. ఎప్పుడు కూడాను ప్రతి సంవత్సరము ఇలాగే ఉండదు, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కనుక మనకు 4 డబ్బులు వస్తున్నప్పుడు దాన్ని పొదుపు చేసుకోవడము లేదా మంచి విషయాలపై ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇలాంటివి మీరు చేసుకోవాలి, చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ తెలియజేస్తుంది. కనుక దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే రాజపూజ్యం 6, రాజావమానము కూడాను 6 ఉంది. అంటే రాజపూజ్యము, పూజ్యము, అవమానము 2 సమానంగా ఉన్నాయి. అంటే సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఎంత ఉందో అంతే అవమానం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మనకెంత అవసరమో అంతే చేసుకోండి, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూచకండి. అప్పుడు మీకేమవుతుంది, పూజ్యము స్థిరంగా ఉంటుంది, అవమానాన్ని మీరు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం గురించి మనం ఆలోచిద్దాం. ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గురు భగవానుడు కర్కాటక రాశి జాతకులకు గత సంవత్సరం అనగా 22/4/2023 నుండి ఈ సంవత్సరము 1/5/2024 వరకు, అంటే ఉగాది 9 ఏప్రిల్కి ప్రారంభమవుతుంది. దాని తర్వాత దాదాపు 1 మాసం అంటే 1 మే 2024 వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో గురువు యొక్క సంచారము గోచార రీత్యా ప్రతికూలమే. అయితే ఇక్కడ భాగ్యాధిపతి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత యోగకారకాన్ని ఇచ్చేటువంటి అంశం గనక దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కొంతవరకు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు కలిసి వస్తుంది?
మీరు మనస్సు నిలిపి పనులు చేసినప్పుడు మాత్రమే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక దశమ స్థానంలో మనకు సంచరిస్తున్నప్పుడు మీ వైపు నుండి పనులు చేసేటప్పుడు ప్రణాళికాయుతంగా చేయండి. ఆ పనిని కూలంకషంగా ఆలోచించండి. ఆ పనికి సంబంధించినటువంటి విషయాలపై మనస్సు నిలపండి. తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. అయితే సాధారణంగా దశమ స్థానంలో సంచరించడం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు ఏంటయ్యానంటే, మనం చేసేటువంటి వృత్తి లోపల కలిసి రాకపోవడము, వృత్తిలో ఆటంకాలు, మనతో పాటు పనిచేస్తున్నటువంటి వారితో వైషమ్యాలు, మనస్పర్ధలు, ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వారికి చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే జరుగుతుంది అని అనిపిస్తుంది, కానీ రిటర్న్స్ రాకపోవడము, ఇలా మనము చేస్తున్నటువంటి పని పైన ఆ గురు భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది. దశమ స్థానం అంటే కర్మస్థానం. మనం చేసేటువంటి పని మీదనే ఆ గురు భగవానుడి యొక్క దృష్టి ఉంటుంది. అనాలోచితంగా పెట్టుబడులను చేయిస్తాడు, అది జాగ్రత్త పడాలి. తద్వారా మనకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంటలు బాగానే ఉంటాయి. అయితే పశువుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులు మన వద్ద చేస్తున్నటువంటి పని వారితో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. మామూలు పనికి కూడాను 10 సార్లు వెళ్ళవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. అయినప్పటికీ ఆ పని కాకపోవడము, తద్వారా మానసికంగా మనం కృంగిపోవడము, ఇలాంటివి ఏర్పడడం మూలకంగా మనకు అసహనము అనేటువంటిది ఒకటి ముందుకు వస్తుంది. తద్వారా భయము, ఆందోళనలు ఇవన్నీ కూడాను చోటు చేసుకుంటాయి. బంధువర్గంతో స్నేహితులతో మనస్పర్ధలు, కలహాలు, వైషమ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం చేసేటువంటి పనిని గుర్తించకపోవడమే కాకుండా చేసేటువంటి పనిని విమర్శించడం అనేటువంటిది కూడాను జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే గోచార రీత్యా దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇలాంటి ప్రభావం ఉన్నప్పటికీ మీకు ఒక అవకాశం మట్టుకు ఉంది. భాగ్యాధిపతి, అదృష్ట స్థానాధిపతి గురువు దశమంలో ఉన్నాడు, కర్మస్థానంలో ఉన్నాడు. కనుక మీరు ఒకవేళ ఆలోచించి మనస్ఫూర్తిగా ఆ పని పైననే మీరు మనస్సు లగ్నాన్ని చేసి పని చేసినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే 1 మే 2024 తర్వాత గురువు ఏకాదశ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే 1 మే 2024 నుండి 14 మే 2025 వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఆ వృషభ రాశి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఈ ఏకాదశ స్థానంలో సంచరించడం అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి సంచారం, బాగా కలిసి వస్తుంది. భాగ్యాధిపతి ఏకాదశంలో సంచరిస్తున్నాడు కనుక మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఏకాదశ స్థానం కూడాను గోచార రీత్యా మనకు మంచి స్థానం కనుక అన్ని విధాలుగా మీకు 1 మే నుంచి చాలా మంచి యోగం ఉంది. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడాను, అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమే మొత్తం, ఆశ్లేష నక్షత్రం, ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను 1 మే తర్వాత సంవత్సరం అంతా కూడాను ఏకాదశ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. కనుక ఈ గురు సంచారం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది. సమాజంలో మిమ్మల్ని గుర్తిస్తారు, మీ పనితనాన్ని గుర్తిస్తారు. ఆఫీసులో దానికి తగినటువంటి రివార్డ్స్ను మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, గౌరవ మర్యాదలను పొందుతారు. చేసేటువంటి పనులలో అన్ని విధాలుగా అభివృద్ధి కనబడుతుంది. అంటే పనులు మీకు కలిసి వస్తాయి. ప్రారంభించేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ పని ప్రారంభమైన తర్వాత చేస్తున్న కొద్ది మనకి ఏంటంటే ఏదో రకంగా పక్క వారితో, స్నేహితులతో కానివ్వండి, ఇంకా అనుభవజ్ఞులతో, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు బాగా అంది చివరికి ఆ చేసేటువంటి పని లోపల అభివృద్ధి, ప్రోగ్రెస్ అనేటువంటిది బాగా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఇంకా శారీరకంగా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఉత్తేజంతో పనులు చేస్తారు, సంతోషంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ఏకాదశ స్థానంలో గురువు ఉన్నప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటిదంటే ప్రతి పని లోపల కూడాను సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంటుంది, విజయ సూచనలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పిల్లల విషయంలో, వాళ్ళ పెళ్లిళ్ళ విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, వారి యొక్క ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి పెళ్లి విషయమై ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ సమయంలో పెళ్లి జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ ఏకాదశ స్థానంలో గురు సంచారము సంతాన ప్రాప్తినిస్తాడు. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ పెద్దలతో మీకు ఆనుకూల్యత ఉంటుంది, భార్యా పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఏకాదశ స్థానం యొక్క గురు ప్రభావం మీకు బాగా ఉంది. 1 మే నుంచి తర్వాత మళ్ళీ 14 మే 2025 వరకు కూడాను మీకు ఏకాదశ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. రెండవది శనీశ్వరుడు, శని భగవానుడి యొక్క స్థితి ఎలా ఉంది? ప్రధానమైనటువంటి గ్రహ ఆ శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 8వ స్థానం అవుతుంది. అంటే 8వ స్థానంలో శని సంచారం ప్రతికూలం కాబట్టి ఆ శని మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. శని 8వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? విఘ్నాలను ఇస్తాడు. ఆకస్మికంగా మనం ఊహించవు, కానీ ఏదో ఒక ఆటంకు, ఆలస్యము ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చేసేటువంటి వృత్తి లోపల కూడాను తోటి వారితో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనసులో ఒకటి పెట్టుకుంటారు, పైకి ఒకటి మాట్లాడుతుంటారు పక్కవారు. కాబట్టి వారందరితోనూ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అనారోగ్యము ఆకస్మికంగా, 8వ స్థానమే ఆకస్మికంగా సంభవించడానికి అవకాశాలు ఉంటాయి కనుక 8వ స్థానంలో ఒక దుష్టగ్రహ సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక స్నేహితులతో కానివ్వండి, దగ్గర వారితో, ఆత్మీయులతో, వీళ్ళందరితో కూడాను మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులు కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి డిస్ప్యూట్లోకి వెళ్లకుండా ఉండాలి. పారిశ్రామికవేత్తలు పనివారితో చాలా అన్యోన్యతతో, స్నేహంతో ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ విధంగా శని భగవానుడు 8వ స్థానంలో ఉన్నాడు, చాలా ఇబ్బంది. అయితే ఒక పక్కన గురువు ఉన్నాడు. గురువు ఏకాదశంలో మీకు సంచరిస్తున్నాడు. ఏకాదశంలో గురువు మీకు 100% మంచినిస్తాడు. మరి ఇక్కడ 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానంలో గురు సంచారం ప్రతికూలమే అయినా కూడాను స్వక్షేత్రంలో ఉన్నాడు గనక ఒక 25% తగ్గుతుంది. అంటే కీడు అనేటువంటిది 25% తగ్గుతుంది. ఆ గురు భగవానుడు మనకు చాలా యోగకారకుడిగా ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి గురు భగవానుడి యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే శని 8వ స్థానంలో ఉన్నప్పుడు ఎంతనైతే కీడు చేస్తాడో దాన్ని రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఏకాదశ స్థానంలో గురువు గనక. ఏదేమైనప్పటికీ 8వ స్థానంలో శని సంచారం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఫైనాన్స్ విషయంలో, డబ్బు విషయం లోపల, రాబడి విషయంలో మనసు నిలపాలి. ఇచ్చేటప్పుడు కానివ్వండి, తీసుకునేటప్పుడు కానివ్వండి, డబ్బు విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే 3వ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు. రాహువు ఎలా ఉన్నాడు? 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారము ఈ కర్కాటక రాశి వారికి 9వ స్థానం అవుతుంది. అంటే 9వ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ రాహు 9వ స్థానంలో సంచరించడం కూడాను ప్రతికూలమే. అయితే ఈ 9వ స్థానంలో సంచరించడం మూలంగా ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, లేదా ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా మనకు కొంత అలసట, అనారోగ్యము, శ్రమ ఇవన్నీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా
అదృష్ట స్థానము, భాగ్యస్థానము 9వ స్థానంలో ఉన్నాడు. అంటే కర్కాటక రాశి వారికి 9వ స్థానం అవుతుంది. ఇది 9వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు మనము మనపైన మనకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గుతుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అంటే అధైర్యం రాకుండా చూసుకోవాలి. అధైర్యం లేకుండా మీరు ఒక ధైర్యంతో పనులు చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఒక పక్కన రాహు పని అది మన లోపల అధైర్యాన్ని క్రియేట్ చేస్తుంటాడు. మనం చేయలేమేమో ఈ పనిని అనేటువంటి విషయాన్ని ప్రతి క్షణం కూడాను మనకు గుర్తు చేస్తుంటాడు అనమాట. పాపగ్రహ యొక్క పని అది, మనను అధైర్యపరచడమే వాడి యొక్క లక్షణం. కనుక దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఫస్ట్ మనము ఏం చేయాలి, నేను చేయగలను ఈ పని అనేటువంటి ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. దాంతో మీకు చాలా సద్వినియోగం అవుతుంది. ఇక చేసేటువంటి పనుల్లో శ్రమాధికం కనబడుతుంది. ఇక ముఖ్యంగా ఆత్మీయులతో మీరు సత్సంబంధాలు పెంచుకోండి. ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి రాహు మూలకంగా. ఇక కేతువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వారికి 3వ స్థానం అవుతుంది. 3వ స్థానంలో కేతు సంచారము బాగా కలిసి వస్తుంది. మీకు చాలా హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం మూలకంగా ఇది అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువులు, దగ్గరి వాళ్ళు వీళ్ళందరితో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. వారితో పనులు మీకు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా సంతృప్తినిస్తుంది. చిన్ననాటి స్నేహితులను, మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వారి మూలకంగా మీకు పనులు నెరవేరే అవకాశాలు బాగా ఉంటాయి. ఇక ఒక రకంగా ఆత్మీయులతో మీకు సత్సంబంధాలు ఉన్నట్టయితే కొన్ని విషయాలలో ఆర్థికంగా కూడాను మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఒక పక్కన అష్టమ స్థానంలో శని ఉన్నప్పటికీ కేతు ప్రభావం మూలకంగా ఈ కార్నర్లో అన్నదమ్ములు, ఆత్మీయులు వీరి మూలకంగా మీకు పనులు బాగా కలిసి వస్తాయి. వారి మూలకంగా మీకు వారు చెప్పినటువంటి సలహాలను మీరు అమలు చేయడం మూలకంగా మీకు ఆర్థిక స్థితి పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక విందులు, వినోదాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా సంతోషంగా ఉంటారు. ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విధంగా 3వ స్థానంలో మీకు కేతువు బాగా కలిసి వస్తాడు. ఈ సంచారము అనుకూలంగా ఉంది. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో మొదటి ఒక నెల అంటే ఉగాది 9 ఏప్రిల్కి ప్రారంభమవుతుంది. 1 మే వరకు గురు భగవానుడు దశమంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఇక అష్టమ స్థానంలో శని, మొత్తం సంవత్సరం కూడాను అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఇక భాగ్యస్థానంలో 9వ స్థానంలో రాహు ప్రతికూలంగా ఉన్నాడు. మళ్ళీ కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే శని, రాహువులు ప్రతికూలంగా ఉన్నారు ఈ సంవత్సరం అంతా కూడాను. ఒక నెల మినహాయించి ఏకాదశంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి దాదాపుగా సంవత్సరం అంతా కూడాను ఏకాదశ స్థానంలో ఉంటాడు. కాబట్టి గురువు, కేతువు ఈ 2 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత బాగా ఉంది. రాహు యొక్క అనుకూలత లేదు, శని యొక్క అనుకూలత లేదు. కానీ శని స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక అది కొంతవరకు మనకు కలిసి వచ్చేటువంటి అంశం. ఈ విధంగా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఉంది. అయితే వీరు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అంటే గురువు విషయంలో అవసరం లేదు, దాదాపు 1 నెలనే ఉన్నాడు కనుక 1 మే నుంచి గురు భగవానుడు ఏకాదశంలోకి వస్తున్నాడు కనుక గురువు మీకు అనుకూలంగానే ఉన్నాడు. గురు విషయమై మీరు ఏమీ పరిహారం చేయవలసినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ మీరు సత్సాంగత్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అంటే సమాజంలో చదువుకొని మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు, మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, స్నేహపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తులను మీరు ఐడెంటిఫై చేసి
వారితో కలిసి వారితో సాంగత్యాన్ని డెవలప్ చేసుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయండి. తద్వారా మీకు చాలా అనుకూలిస్తుంది. ఇక శని అష్టమ స్థానంలో ఉన్నాడు గనక శని విషయమై పరిహారం మటుకు చేసుకోండి. మొట్టమొదటిది ఏం చేయాలి? శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు గనక మీరు ఫిజికల్గా ఖర్చులను నియంత్రించుకోండి. శ్రమాధికమవుతుంది. అనవసరమైనటువంటి పనులకై 10 సార్లు వెళ్ళడము చేయడము జరుగుతుంది. తద్వారా ఓపిక నశిస్తుంది. ఇక రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము ఇలాంటి విషయాలపై శని ప్రభావం ఉంది గనక మీరు ప్రత్యేకంగా ఖర్చులను నియంత్రించుకోవడము, ఓపికను పెంచుకోవడము, ఇవి మీరు చేయవలసినటువంటి కర్తవ్యం. దాని తర్వాత పరిహారం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నువ్వులు, నల్లటి వస్త్రము, తర్వాత నూనె, నువ్వుల నూనె, ఇవి దానం ఇవ్వండి. దానం ఇవ్వడం మూలకంగా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. దాన ధర్మాలు చేయడం మూలకంగా తప్పకుండా మనకు అనుకూలత ఏర్పడుతుంది. ఇక కొంత అన్నదానం కూడాను చేయండి. శనైశ్వరుడి విషయం లోపల బీదలకు అన్నదానం చేయడము, లేదా ఎవరైనా కూడా మీకు దగ్గరగా ప్రతినిత్యము మనకు కొంతమంది మీరు గుర్తిస్తారు, వీడు ప్రధానంగా ఆకలితో ఇబ్బంది పడుతున్నాడు, ఈ వ్యక్తి వస్త్రాలతో ఇబ్బంది పడుతున్నాడు. మన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళే కానివ్వండి, పని వాళ్ళే కానివ్వండి, బయట ఎవరైనా కూడాను మీకు మీ దృష్టిలోకి వచ్చినట్టయితే మీకు ఎంత తోచితే అంత దాన ధర్మాలు చేయండి. అన్నం తినిపించండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. దాని మూలకంగా ఏమవుతుంది అని అంటే మనకు శని ప్రభావం తగ్గుతుంది. 9వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. రాహు ప్రీత్యర్థమై రాహు మూలమంత్ర జపాన్ని చేసుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యకం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి, జపించండి. రాహుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దేవత మనకు అమ్మవారు. ఈ గ్రహాలను ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలను అనుకూలంగా మలచడానికి అవకాశం అమ్మవారి చేతిలో ఉంది కనుక మీరు ప్రతినిత్యం కూడాను అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి దుర్గా దేవాలయానికి వెళ్ళి ఒక 2 నిమిషాలు అమ్మవారి ముందర కూర్చొని నిశ్చలమైనటువంటి మనస్సుతో అమ్మవారిని ధ్యానం చేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు రాహువు యొక్క ప్రభావము తగ్గుతుంది, మంచి ఫలితం కలుగుతుంది. ఇక తర్వాత కేతు బాగానే ఉన్నాడు కనుక ఏమీ అవసరం లేదు. ఇలా గ్రహాలు ఈ శని రాహుకు సంబంధించినటువంటి జపాలు చేసుకోండి, క్షీరతర్పణాలు చేయించండి. తర్వాత వీటికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోండి. మీకు ఇంకా అనుకూలమైతే నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము ఇలాంటివి మీరు చేయించండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆ సదాశివుడికి, అంటే ఎల్లప్పుడూ మనకు శుభాన్ని కలిగించేటువంటి ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది కనుక రుద్రాభిషేకం చేయించండి దేవాలయంలో. లేదా ప్రతినిత్యం మీరు ఇంట్లోనే ఒక శివలింగాన్ని పెట్టుకొని హరహర అనుకుంటూ నీళ్లు పోయండి, పంచామృతాలు పోయండి, నమస్కారం చేసుకోండి. దాని తర్వాత మీ కార్యకలాపాలలోకి మీరు ఎంటర్ కండి. అప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. ఇక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. వీటి మూలకంగా మీకు స్థిరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు ఉంటుంది. కష్టాలను అధిగమించేటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. కష్టాలు లేని వారు ఎవరు ఉండరు ప్రపంచంలో. అయినప్పటికీ ఆ కష్టాలను జీవితంలో ఒక లెసన్గా గ్రహించి
భావితరం లోపల మనకు భవిష్యత్తులో అలాంటివి మళ్ళీ ఎదురుగాకుండా ఉండడానికి ఆ భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టయితే మీ లోపల స్థిరమైనటువంటి ఆలోచన కలుగుతుంది గనక లలితా సహస్రనామ పారాయణం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో గురు భగవానుడి యొక్క అండ ఉంది. 11వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. చిన్న చిన్నవి ఉన్నాయి కనుక వాటిని రెక్టిఫై చేసుకొని పరిహారాలు చేసుకున్నట్టయితే ఓవరాల్గా మీకు సంవత్సరం మొత్తం కూడాను శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలే బాగా కనబడుతున్నాయి. శుభం.